గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుండి రోజుకో టాక్ బయటకు వస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మొన్న అమెరికాలోని డల్లస్ లో కండక్ట్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ సుకుమార్ గారు గేమ్ చేంజర్ మూవీ గురించి అదిరిపోయే ఫస్ట్ రివ్యూని ఇచ్చాడు. సుకుమార్ మరియు చిరంజీవి గారు గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ కాపీని చూసారంట. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ ఆసమ్, ఇంకా క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ అంటూ సుకుమార్ గారు గేమ్ చేంజర్ మూవీ గురించి అదిరిపోయే ఫస్ట్ రివ్యూని ఇచ్చాడు. సో సుకుమార్ ఇచ్చిన రివ్యూతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ గురించి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు చెన్నై మూవీ ఇండస్ట్రీ నుండి కూడా గేమ్ చేంజర్ మూవీ గురించి ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ లీక్ అయ్యింది. సో తమిళ ఇండస్ట్రీ నుండి ఇప్పుడు లీక్ అయిన గేమ్ చేంజర్ మూవీ గురించి రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో టాపిక్ ని కంటిన్యూ చేసే ముందు చరణ్ అనే ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్టర్ సుకుమార్ గారు ఇచ్చిన రివ్యూ జోస్ నుండి రామ్ చరణ్ ఫ్యాన్స్ బయటపడక ముందే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చెన్నై రివ్యూ రిపోర్ట్ లీక్ అయ్యి రామ్ చరణ్ ఫ్యాన్స్ లో మూవీ గురించి హైప్ ని డబుల్ చేస్తుంది. గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ ఫస్ట్ ఎడిటింగ్ తమిళ్ కాపీ రెడీ అవుతుంది. డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెలుగులో ఎంత అయితే కేర్ తీసుకున్నారో అలాగే తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగా తమిళ్ లో కూడా ఈ మూవీ ఎడిటింగ్ ని అంత కాన్సన్ట్రేషన్ తో చేస్తున్నారు. సో ఈ మూవీ తమిళ్ ఎడిటింగ్ ఫైనల్ కాపీని రెడీ చేసే టైంలో గేమ్ చేంజర్ మూవీని చూసిన కొంతమంది తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా మూవీ గురించి లీక్ చేస్తూ రిపోర్ట్ ఇస్తుంటారు. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఫుల్లీ యాక్షన్ పొలిటికల్ డ్రామా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటుందట. ఫస్ట్ హాఫ్ లో స్టూడెంట్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ ఎలా అయ్యాడు, ఎస్జే సూర్యతో రామ్ నందన్ ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాడు అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్ట్ గా సాగుతూ ఇంకా ఇంటర్వెల్ కి వచ్చేసరికి అప్పన్న ఫ్లాష్ బ్యాక్ తో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సీన్ తో ఇంటర్వెల్ అవుతుందట. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం 50% ఫ్లాష్ బ్యాక్ తో ఉండి అప్పన్న పొలిటికల్ యాక్షన్ సీక్వెన్స్ తో మూవీ ఐ రేంజ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్తుందట. అసలు మూవీ మొత్తం మీద సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న క్యారెక్టరే ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెన్నై రిపోర్ట్స్ చెప్తున్నాయి. సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ యాక్టింగ్ రంగస్థలం మూవీలో చరణ్ యాక్టింగ్ ని మించిన లెవెల్లో ఉంటుందని టాక్. అప్పన్న క్యారెక్టర్ లో నత్తితో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందట. ఇంకా ఈ మూవీకి క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ లో ఐఏఎస్ రామ్ నందన్ కి పొలిటీషియన్ ఎస్జే సూర్యకి మధ్య వచ్చే సీన్స్ ఈ మూవీకే హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఓవరాల్ గా చెన్నై రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్, అలాగే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఓవరాల్ గా మూవీ బ్లాక్ బస్టర్ అనే రిపోర్ట్ వినబడుతుంది. సుకుమార్ డల్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధంగానే ఇప్పుడు లీక్ అయిన చెన్నై రిపోర్ట్ కూడా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎక్సలెంట్ రివ్యూ ఇవ్వడంతో ఇంకా మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా అలాగే తండ్రి పొలిటీషియన్ అప్పన్నగా ఈ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ నటన ఎక్సలెంట్ గా ఉండబోతుందట. సుకుమార్ చెప్పినట్లుగా రంగస్థలం మూవీకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాలేదు, కానీ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి కన్ఫర్మ్ గా నేషనల్ అవార్డు పక్కా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకునే విధంగా యాక్టింగ్ చేశాడట. ఇంకా ఈ మూవీలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు మూవీస్ లో పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఎక్సలెంట్ గా ఉండబోతుందట. శ్రీకాంత్ ఒక డిఫరెంట్ రోల్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడట. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో త్రిబుల్ ఆర్ తర్వాత దాదాపు 3 years గ్యాప్ తర్వాత వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం అటు ఫ్యాన్స్ ఇటు కామన్ సినీ లవర్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి హిట్ గా నిలిచాయి. ఒక్కో సాంగ్ లో శంకర్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయిన దోప్ సాంగ్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ వర్గాల నుండి వినబడుతున్న టాక్. సో గైస్, ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.